శాస్త్రమునందు దోషం లేదు, వైద్యుని యందు దోషం వచ్చింది. ఆయన మనిషేగా, ఎక్కడో ఓసారి పొరపాటు పడవచ్చు. కానీ కొన్ని కొన్ని పొరపాట్లు ప్రమాదకరం కాబట్టి అసలు ఆయన అలా పొరపాటు పడకూడదు అని అపేక్షిస్తాం. అలాగే శాస్త్రమును చెప్పేవాడు సరిగా చెప్పకపోతే వాడిది దోషం, శాస్త్రాన్ని ఎప్పుడూ కాదు. ఎందుకో తెలుసా అండి, శాస్త్రము చిజ్జడ గ్రంథిని అభ్యున్నతి కొరకు వాడుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఇస్తూనే వెడుతుంది. మజ్జనము చెయ్యాలి అంటే తల మునగాలి నీటిలో, తల ముంచి స్నానం చెయ్యాలి. జ్వరంగా ఉంది, కంఠం వరకు చేయగలవా స్నానం అంటే, అయ్యా కంఠం వరకు కూడా చేసినా తట్టుకునేటట్టు లేదు నా పరిస్థితి, చాలా వణుకుగా ఉంది. ఓ అలాగా, సరి అయితే నువ్వు కంఠం వరకు కూడా నీటిలోకి వెళ్ళలేవు. పోనీ ఇక్కడి వరకు గంగలో నీళ్లు తీసుకుని చెంబుతో పోసుకోగలవా? అయ్యా అలా పోసుకుని ఆ బట్ట తడిస్తే కూడా నిలబడలేను. ఓ అలాగా, సరి ఓ పంచేయి, ఉద్ధరిణితో నీళ్లు తీసుకుని నిలబడి ఆపోహిష్టాం అయోభవస్థాన బుర్జే దధాతనాన్ని చల్లుకోగలవా? నాకు మంత్రం రాదండి. పోనీ వచ్చిన వాడితో వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చాక ఆయన స్నానం చేయకముందైనా సరే చల్లించుకుని వెళ్ళిపోతావా? అంతసేపు అసలు నేను వెళ్ళి నిలబడగలనా అని అనుమానంగా ఉందండి. పోనీ దూరంగా ఆ ఘాట్లో నిలబడి ఒక్కసారి గంగవంక చూసి గంగా నది గంగా నది గంగా నది అని వెళ్ళిపోతావా? రాగలనా అన్నది అనుమానం అండి. పోనీ నువ్వు మంచం మీదే పడుకుని కంబళీ కప్పుకుని జ్వరపీడితుడవై ఎలా ఉన్నావో అలా ఉండి గంగని స్మరించగలవా? గంగా నది గంగా నది గంగా నది అని కూడా అనద్దు. వచ్చి చూశావుగా 9 రోజులు గంగని ఒక్కసారి స్మరిస్తావా మనసుతో? దానికి ఏమో అభ్యంతరం అండి. ఒకసారి తెల్లవారకట్ట అందరూ వెడుతున్నప్పుడు అయ్యో వెళ్తున్నారు నేను వెళ్ళటం లేదని ఎలాగో బాధ కలుగుతుందిగా, అప్పుడు గంగని స్మరిస్తాను, చాలు నీకు గంగా స్నానం వచ్చింది. ఇది నే చెప్పట్లేదు, శాస్త్రం చెప్పింది. అయితే ఇది అధికార భేదంతో ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మినహాయింపులు ఎవరికి చెప్పాను? జ్వరపీడితుడైన వాని యొక్క స్థాయిని బట్టి చెప్పాను. కంబళీ కప్పు పడుకుంటే బాగుంటుంది, హాయిగా ఎందుకు వచ్చిన గొడవ, గంగలోకి వెళ్ళక్కర్లేట్టని పడుకుని స్మరిస్తే పాపం వస్తుంది. ఎందుకంటే చిజ్జడ గ్రంథి బాగుంది, నువ్వు వెళ్ళగలవు, వెళ్ళగలిగి వెళ్ళకపోతే దోషం. చిజ్జడ గ్రంథి యందు దీన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోతే అప్పుడు చాలా దగ్గర మార్గం చేత నువ్వు దాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి దానికి మినహాయింపిస్తుంది శాస్త్రం. మీరు చూడండి, బంగారము చేత కానీ, వెండి చేత కానీ, రాగి చేత కానీ, మట్టి చేత కానీ విగ్రహమును తయారు చేసి అంటుంది. అసలు నువ్వు చేయడం ప్రధానం. నా దగ్గర బంగారం లేదండి వ్రతం ఎగ్గొట్టేస్తాను అనద్దు, మట్టితో చెయ్యి చాలు. మట్టితో కూడా వినాయక వ్రతం చేయలేకపోతే ఓ పసుపు ఇలా ముద్ద పెట్టి బొట్టెట్టు, వచ్చేస్తాడు ఆయన. ఆయనంత తేలిగ్గా వచ్చేవాడు ప్రపంచం